హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే చక్రధర్ అయితే ఇక తన కూతురు నిజ స్వరూపాన్ని కమల్కైతే చెప్పబోతున్నాడు. ఇక చక్రధర్ ప్రాణాలు కూడా తీయాలని చూసిన పల్లవి నిజస్వరూపం కమల్ ముందు బయట పెట్టబోతున్న చక్రధర్ అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక చక్రధర్ చేసిన మోసాన్ని తెలుసుకొని రాజేశ్వరి అయితే అక్కడికక్కడే కుప్పగూలి పడిపోతుంది. అప్పుడే ఇక మామ్ మామ్ అని పల్లవి మామ్ లేవండి మామ్ అని ఇంకా పల్లవి అరుస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ రాజేశ్వరి రాజేశ్వరి అని అంటూ ఉంటాడు. మా మామ్ని టచ్ చేయొద్దు అని పల్లవి అంటూ వెంటనే పల్లవి అయితే డాక్టర్కి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక డాక్టర్ చెప్పండి అని అనగానే ఇక మా మామ్కి ఇక కళ్ళు తిరిగి పడిపోయింది, వెంటనే అర్జెంట్గా రండి అని పల్లవి డాక్టర్కి చెప్పగానే ఇక డాక్టర్ అయితే ఇక వచ్చి రాజేశ్వర్కి చెకప్ చేశారు. వెంటనే తనకి బీపీ చాలా హై లెవెల్లో పెరగడంతో తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. తనని జాగ్రత్తగా చూసుకోవాలి, తనకి ఏదో తెలియకూడని విషయాలు తెలిసినట్లుంది, అందుకే ఈ విధంగా అయింది. ఇక నుంచి తనకి ఏది ఇలాంటి విషయాలు చెప్పకూడదు, లేకపోతే తన ప్రాణాలకే ప్రమాదం అని ఇక డాక్టర్ అయితే పల్లవికి చక్రధర్కి ఆ విషయాన్ని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చక్రధర్ అయితే ఇదంతా నా వల్లే జరిగింది అని చక్రధర్ అయితే తనలో తానే చాలా బాధపడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక చూసావు కదా మా మామ్ ప్రాణాలు ఉన్నాయా పోయాయా అని చూస్తున్నావా, ఇక చూసావు కదా డాక్టర్ గారు ఏం చెప్పారో, మా మామ్ని మరోసారి నువ్వు కలవకూడదు, అయినా మా మామ్తో నువ్వు ఉండకూడదు అని మా మామ్కి ఇక నువ్వు ఏది జరిగినా నువ్వే కారణం అని ఇక పల్లవి మాకు చేసింది చాలు, ఇక నుంచి నీతో ఉండనవసరం లేదు అని ఇక పల్లవి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి కళ్ళు తెరవగానే రాజేశ్వరి అని చక్రధర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఇక రాజేశ్వరి నన్ను టచ్ చేయకండి, నిన్ను చూస్తేనే చాలా కోపంగా ఉంది అని ఏడుస్తూ నాకు చేసిన మోసం చాలు, ఇక నుంచి మీరు నా దగ్గరికి రాకూడదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పల్లవి వెళ్దాం అని ఇక అనగానే ఏంటి మా ఎక్కడికి వెళ్దాం అని అంటూ ఉంటుంది. నేను కూడా నా పుట్టింటికే వచ్చేసాను అని అనగానే అప్పుడే ఇక పదమా వెళ్దాం అని ఇక పల్లవి అయితే రాజేశ్వరిని తీసుకొని అక్కడి నుంచి అయితే తన పుట్టింటికి అయితే వెళ్తుంది. రాజేశ్వరిని చూసిన పార్వతి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి రాజేశ్వరి అని అనగానే చాలు వదిన, నాకు చాలు, అందరి గురించి నిజాలు తెలిసాయి, అక్షయ్ గారు చెప్పిందంతా నిజం, ఇక చక్రధర్ ఎంత మూర్ఖుడో నాకు తెలుసు, ప్రతిసారి ఇక వాడిని వెనకేసుకొచ్చి నేను తప్పు చేశాను, తను జైల్లో ఉన్న తనని విడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను, కానీ అలాంటి మూర్ఖున్న నేను విడిపించాలనుకున్నది నాకు తన భర్త అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది అని ఇక రాజేశ్వరి ఇక నుంచి ఎక్కడికి వెళ్ళను వదిన, ఇక నుంచి ఇక్కడే ఉంటాను అని రాజేశ్వరి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పార్వతి అయితే రాజేశ్వరి ఇక అన్నయ్య గారి గురించి అర్థమైపోయింది కదా, అయినా అన్నయ్య గారు నీతోనే ఉంటారని చెప్పేశాడు, అయినా మీనాక్షి కూడా మీ ఇద్దరి మధ్యలోకి రానని చెప్పేసింది, మీరిద్దరూ సంతోషంగా ఉండాలి రాజేశ్వరి అని పార్వతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రాజేశ్వరి అయితే లేదొదిన, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక చక్రధర్ ముఖం కూడా చూడను, ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను అని రాజేశ్వరి తెగేసి చెప్తుంది. ఇక పల్లవి మాత్రం మామ్ నువ్వు ఇక్కడ ఉండడమే కరెక్ట్, ఆ అవనిని ఒక ఆట ఆడుకోవాలి, ఇక అవనిని వదిలిపెట్టను, మా డాడే ఇక తన తండ్రి అని నిజాన్ని తెలిసేలా చేసింది, ఈరోజు తన వల్లే ఈ నిజం తెలిసింది, తన వల్లే నువ్వు ఈ విధంగా జరిగింది, నీకు లేదు, ఈ అవనిని ఎప్పటికీ ఇటు అవనిని అటు డాడ్ని ఇద్దరిని వదిలిపెట్టను, డాడ్ కూడా ఇంత నమ్మక ద్రోహం చేస్తాడని అనుకోలేదు, అసలు ఈ నిజాన్ని అందరి ముందు బయట పెడతాడని అనుకోలేదు, నేను కల్లో కూడా ఊహించలేదు, కానీ డాడీని మాత్రం వదిలిపెట్టను, ఎదురు దెబ్బ కొట్టాడు, అలాంటి డాడీని ఎలా వదిలిపెడతాను, నా కన్న తండ్రి అయినా సరే, నాకు ఈ విధంగా బాధ కలిగేలా చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను అని పల్లవి తన మనసు. ఇక చక్రధర్ అయితే ఇంట్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. రాజేశ్వరి నీకు నమ్మక ద్రోహం చేయలేదు, నేను తప్పు చేశాను, మీనాక్షి విషయంలో నేను తప్పు చేశాను, మీనాక్షిని అవనిని ఇన్ని రోజులు బాధపడేలా చేశాను, నేనే వాళ్ళ తండ్రి అని చెప్పలేను, ఇక మీనాక్షి కూడా నీదే పొజిషన్లో ఉండి ఎంత బాధపడిందో నాకు తెలుసు రాజేశ్వరి, అందుకే వాళ్ళకి అన్యాయం జరగకూడదని ఈ నిజాన్ని బయట పెట్టాను, కానీ నువ్వు అర్థం చేసుకుంటావని అనుకున్నాను, కానీ నువ్వు కూడా అర్థం చేసుకోలేదు రాజేశ్వరి అని చక్రధర్, నేను తప్పు చేయలేదు రాజేశ్వరి, ఆ రోజు తెలియక చేసిన తప్పుని సరిదిద్దుకున్నాను,
కానీ ఈరోజు ఇద్దరు దూరం అయిపోతారని అనుకోలేదు అని చక్రధర్ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలాగైనా రాజేశ్వరి మళ్ళీ ఇంటికి వచ్చేలా చేసుకుంటాను. ఇక నేను మారిపోయాను రాజేశ్వరి. ఇన్నాళ్ళుగా నేను నమ్మించి నిన్ను మోసం చేశాను. అలాంటిది అప్పుడు నమ్మావు, కానీ నేను నమ్మక ద్రోహం చేశానని అనుకుంటున్నావు. అది నిజమే, కానీ ఇప్పుడు నేను మారిపోయాను రాజేశ్వరి. నేను అందరితో సంతోషంగా ఉండాలనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నా నుండి విడిపోతావని అనుకోలేదు అని అంటూ చాలా చక్రధర్ అయితే బాధపడుతూ ఉంటాడు. పల్లవి, ఇదంతా నీ వల్లే పల్లవి. అయినా రాజేశ్వరికి నేను నచ్చజెప్పేవాడిని, కానీ నువ్వు మాత్రం ఇంకా దూరాన్ని పెంచావు అని చక్రధర్ అయితే పల్లవి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పల్లవి మారదు. ఆ ఇంట్లో ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. పల్లవి గురించి కూడా ఆ ఇంట్లో అందరికీ తెలియజేయాలి. లేకపోతే పల్లవి వల్ల చాలా ప్రమాదం. నా పెంపకమే అలా ఉంది. ఇక నేను ఎలా ప్రవర్తించానో అదేవిధంగా పల్లవి కూడా ఇప్పుడు ప్రవర్తిస్తుంది. నిజంగానే ఎవరిని ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. అటు అవనిపై పగ తీర్చుకుంటుందేమో అని భయంగా ఉంది. అవని తండ్రి నేనే అన్న నిజాన్ని అందరి ముందు చెప్పాను కాబట్టి అవనిని ఏదైనా చేస్తుందేమో. మీనాక్షిని ఇక వదిలిపెట్టని ఈ పల్లవి అవని కూడా వదిలిపెడుతుందా? లేదు. ఇక ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఏదో ఒకటి చేయాలనే ఈ పల్లవి చూస్తుంది అని ఇక చక్రధర్ అయితే నా కూతురు అని చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. పగ పంచుకోవడానికే తను సంతోషంగా ఎదుర్కొంటుంది, కానీ అందరితో కలిసి ఉందామనే ఆలోచన మాత్రం తనకి రాదు అని చక్రధర్. ఇక నువ్వు మారాలి పల్లవి, నేను కూడా మారాను, నువ్వు కూడా మారాలి. ఎప్పటికోకప్పుడు మారక తప్పదు. ఇక నువ్వు మారాలి అని చక్రధర్ అయితే తన మనసులో అనుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక పల్లవి మాత్రం మరోవైపు ఈ నాన్నని డాడ్ని ఎలాగైనా ఇక తన ప్రాణాలు తీసేయాలి. డాడ్ వల్లే ఇదంతా జరిగింది. అయినా డాడ్ వల్ల మేము తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఆ అవని నా అక్కని చెప్పుకోవాలా? లేదు. డాడ్ చెప్పిందంతా అబద్ధం. డాడ్ చెప్పిందంతా అబద్ధం అనేలా చేస్తాను. డాడ్ని అసలు ఈ లోకాన్ని లేకుండా చేస్తాను. ఇక డాడ్ ఉన్నంతకాలం ఈ అవనికి నాకు ఒకటే తండ్రి. ఇక ఈ చక్రధర్ అని అందరూ అంటారు. లేదు, అలా జరగకూడదు. ఈ డాడ్ లేకుంటేనే నేను సంతోషంగా ఉంటాను. లేకపోతే అవని ఇక నా అక్క అని, భరత్ నా తమ్ముడని, ఇక మీనాక్షి నా పెద్దమ్మ అని చెప్పుకోవాలి. లేదు, అలా జరగకూడదు. డాడే ఉంటే ఇదంతా జరుగుతుంది. కాబట్టి డాడ్నే ఈ లోకాన లేకుండా చేస్తాను. అలా అయితే ఇక నేను దర్జాగా ఉండొచ్చు అని ఇక పల్లవి అయితే ఈ అవనిని నేను ప్రతి ఒక్క ఆట ఆడుకోవచ్చు. ఇప్పుడు డాడ్ ఉన్నంతకాలం ఆ అవని కింద బ్రతకవలసిందే. లేదు, అలా జరగకూడదు. డాడ్ని ఈ లోకాన్ని లేకుండా చేస్తాను అని పల్లవి అయితే ఒక నిర్ణయానికైతే వస్తుంది. ఇక పల్లవి అయితే ఎలాగైనా డాడ్ని చంపేయాలి అని ఇక అనుకొని వెంటనే పల్లవి రౌడీలకి ఫోన్ చేస్తుంది. అప్పుడే రౌడీలు ఏంటి మేడం అని అనగానే, ఒరేయ్ మీరు ఇదైనా కరెక్ట్గా చేయండి, నేను చెప్తున్నాను, మీకు ఒక ఫోటో పంపిస్తాను, అతన్ని ప్రాణాలు తీసేయండి అని అనగానే పంపండి మేడం అని అంటూ ఉంటారు. వెంటనే పల్లవి చక్రధర్ ఫోటోని వాళ్ళకి సెండ్ చేస్తుంది. అప్పుడే ఇక ఏంటి మేడం ఇతను మీ డాడ్ కదా అని అంటూ ఉంటారు. అవును, అతను మా డాడే, కానీ మాకు అన్యాయం చేశాడు. అన్యాయం చేసినా మాకు ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కన్న తండ్రే కానీ కన్న తల్లి కానీ ఎవరిని వదిలిపెట్టను. ఇక్కడ పల్లవి అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీలైతే ఏంట్రా మనకు డబ్బులు వస్తున్నాయి, ఎవరైతే ఏంటి అని రౌడీలు అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక ఒక చోటికి అతను వస్తూ ఉంటాడు. ఆ చోటికి వచ్చాక వెంటనే అతన్ని చంపేయాలి, అప్పుడు నేను కూడా అక్కడికి వస్తాను అని ఇక పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీలైతే సరే మేడం మీరు అన్నట్లే ఆ చోటుకి వెళ్ళి ఉంటాం అని ఇక అంటూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా బయలుదేరుతున్నాను అని పల్లవి కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్ కోసం రౌడీలు ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక చక్రధర్ అక్కడి నుంచి వస్తూ ఉండగా రౌడీ అతను ఒరేయ్ వస్తున్నారా అని అనగానే అవును వాడు వస్తున్నాడు అని ఇక అనుకుంటూ ఇక చక్రధర్కి ఎదురుగా వస్తారు. అప్పుడే రౌడీలను చూసి చక్రధర్ షాక్ అయిపోతారు. ఏంట్రా ఎవరు మీరు అని అనగానే మేము నిన్ను చంపేయడానికి వచ్చాం అని అంటూ ఉంటారు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నాను, నన్ను చంపేయడం ఏంటి అని అనగానే అవును మిమ్మల్ని చంపేయమని మీ కూతురే మాకు డబ్బులు ఇచ్చింది అని చెప్పగానే చక్రధర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు, నా కూతురు డబ్బులు ఇవ్వడం ఏంటి అని అనగానే అవును పల్లవి మేడం మిమ్మల్ని చంపేయమని మాకు డబ్బులు ఇచ్చింది ఇక అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక రౌడీలైతే ఇక చక్రధర్పై అటాక్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇక పల్లవి అక్కడికి వస్తుంది. అప్పుడే ఇక పల్లవిని చూసి చక్రధర్ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా నేను నీ కన్న తండ్రిని అని అనగానే నా కన్న తండ్రి అయినా పర్వాలేదు, నాకు అన్యాయం చేసిన ఎవరిని వదిలిపెట్టను,
కన్న తండ్రినైనా ఎవరినైనా వదిలిపెట్టను. ఇప్పటికీ పగ తీర్చుకుంటూనే ఉంటాను. ఇక నువ్వు ఈ లోకం నుంచే వెళ్ళిపోయేలా చేశాను. ఇక నువ్వే ఉంటే నేను ఆ అవనిని అక్కలా మార్చుకోవాలి. ఇక ఆ మీనాక్షిని పెద్దమ్మని, ఆ భరత్ గారిని తమ్ముడని పిలవాలి. లేదు, అలా జరగకూడదు అంటే నువ్వే ఈ లోకాన లేకుండా చేయాలి. నిన్నే లేకుండా చేసి నేను హాయిగా ఉండొచ్చు. ఇక నీ గురించి ఆలోచించకూడదు. మా మామ్ నేను చాలా సంతోషంగా ఉంటాము అని పల్లవి చక్రధర్తో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్, ఏంటమ్మా పల్లవి, ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను నీ కన్న తండ్రిని, ఆలోచించమ్మా అని చక్రధర్ అంటూ ఉంటాడు. ఇక ఎవరి గురించి ఎవరు ఆలోచించే ప్రసక్తే లేదు. నువ్వు మా మామ గురించి, నా గురించి ఆలోచించావా? నీ గురించి ఆలోచించడానికి మేమెవరం, అయినా నువ్వెవరు అని పల్లవి అంటూ ఉంటుంది. అమ్మ, నేను నీ తండ్రినమ్మా అని అంటూ ఉంటాడు. లేదు డాడ్, నాకు ఎవరు అవసరం లేదు, నాకు మా మామ చాలు అని అంటూ ఉంటాడు. పల్లవి అయితే అప్పుడే ఇక చక్రధర్ అయితే వద్దమ్మా వద్దమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పల్లవి అయితే ఇక చక్రధర్పై తలపై గట్టిగా వేసింది. అప్పుడే చక్రధర్ కుప్పకూలి పడిపోతాడు. వెంటనే రౌడీలు, వన్ ప్రాణం పోయిందిరా, ఇక్కడి నుంచి వెళ్దాం, అక్కడి నుంచి ఎవరో వస్తున్నారు అని రౌడీలు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఇక అక్కడి నుంచి పల్లవి కూడా ఇక్కడుంటే చాలా ప్రమాదం, ఎవరైనా చూస్తే ఇక నా గురించి తెలిసిపోతుంది అని పల్లవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి ఇక చక్రధర్ అయితే అక్కడ కుప్పగూలి పడిపోతాడు. అక్కడి నుంచి కమల్ వస్తూ ఉంటాడు. కమల్, ఇదేంటి ఎవరో పడిపోయారు అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ చక్రధర్ దగ్గరికి వస్తాడు. కమల్ అయితే అప్పుడే ఇక చక్రధర్ ఇక కమల్ని చూసి బాబు బాబు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కమల్, మామయ్య మామయ్య అని అంటూ ఉంటాడు. ఇక ఏమైంది మామయ్య నీకు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ముందుగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని కమల్ అయితే చక్రధర్ని హాస్పిటల్కి తీసుకువస్తాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే అతనికి ఏమైంది అని అనగానే, ఏమో తెలియదు మేడం, కానీ అక్కడ రోడ్డుపై పడుంటే తీసుకొచ్చాను, తను మా మామయ్య అని అనగానే, ఎంత డబ్బైనా ఖర్చు అయినా పర్లేదు, తను ప్రాణాలతో ఉండాలి అని కమల్ అయితే ఇక డాక్టర్కి చెప్తాడు. అప్పుడే ఇక డాక్టర్ అయితే ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రధర్కి అయితే తలకి గాయం కావడంతో తలకి కట్టు కట్టేశారు. ఇక వెంటనే డాక్టర్ బయటికి రాగానే, డాక్టర్ గారు, మా మామయ్య గారికి ఎలా ఉంది అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఇక కళ్ళు తెరవగానే డాక్టర్ వెంటనే ఇక పేషెంట్ సృహలోకి వచ్చాడు, మాట్లాడండి అని, తనని ఇంకా డిప్రెషన్కి గురి చేయకూడదు అని డాక్టర్ చెప్పగానే, సరే అండి అని ఇక కమల్ అయితే చక్రధర్ దగ్గరికి వస్తాడు. అప్పుడే ఇక చక్రధర్ని చూసి కమల్, ఏంటి మావయ్య, ఏం జరిగింది అసలు, అసలు నీకు ఈ గాయాలేంటి అని కమల్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రధర్ అయితే ఈ ఈ గాయాలు నా రక్తం పంచుకున్న నా కూతురే ఈ విధంగా చేసింది, నన్ను చంపాలని చూసింది అని చెప్పగానే కమల్ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి మామయ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు, నీ కూతురు నిన్ను చంపేయడం ఏంటి, అయినా నీకు ఇద్దరు కదా, ఎప్పుడు అవని వదిన పల్లవి కదా అని అనగానే, అవును బాబు, అవని వాళ్ళ గురించి నేను బయట పెట్టాను కదా, అవని నా కూతురని, ఇక మీనాక్షి నా భార్య అని చెప్పాను. అలా చెప్పినందుకు తన పరువు పోయిందని పల్లవి ఈరోజు రౌడీలతో నన్ను చంపేయాలని చూసింది, తను కూడా చంపాలని చూసింది అని చెప్పగానే అప్పుడే కమల్ షాక్ అయిపోతాడు. ఏంటి మావయ్య మీరు మాట్లాడేది, పల్లవి నిన్ను చంపేయాలని చూడమేంటి, అయినా పల్లవి నువ్వు కన్న తండ్రివి, అలాంటిది పల్లవి నిన్ను చంపేయడం ఏంటి అని అనగానే, అవును బాబు, పల్లవి నన్ను చంపాలని చూసింది. ఇక అవని గురించి, మీనాక్షి గురించి నిజాన్ని చెప్పానని, తన అమ్మ పరువు, తన పరువు తీశానని, ఈరోజు నా ప్రాణాలు తీసే వాళ్ళ గురించి ఎప్పటికీ ఎవరికి తెలియదని నా ప్రాణాలు తీయాలని చూసింది పల్లవి అని చెప్పగానే కమల్ షాక్ అయిపోతాడు. నేను ఇక మాటలతోటే ఈ విధంగా ప్రవర్తిస్తుందని అనుకున్నాను, కానీ ప్రాణాలు కూడా తీసేంత అలాంటి మనిషిని ఏ రోజు అనుకోలేదు, అయినా పల్లవి ఇలాంటిదా అని అంటూ ఉంటాడు కమల్ అయితే. అప్పుడే ఇక చక్రధర్, అవును బాబు, నన్నే కాదు చంపాలని చూసింది, అటు మీ నాన్న రాజేంద్ర ప్రసాద్ని కూడా పల్లవే చంపాలని చూసింది, మేడపై నుంచి రాజేంద్ర ప్రసాద్ బావగారిని తోసేసింది ఎవరో కాదు పల్లవే అని చెప్పగానే కమల్ షాక్ అయిపోతాడు. ఏంటి మావయ్య నువ్వు మాట్లాడేది అని అనగానే, అవును బాబు, నిజం చెప్తున్నాను, బావగారిని మేడపై నుంచి ఆ రోజు తోసేసింది ఎవరో కాదు పల్లవే అని అనగానే అప్పుడే ఇక కమల్ అయితే, ఏంటి ఏంటి మావయ్య గారు, అసలు మా నాన్నని పల్లవి ఎందుకు చంపాలని చూసింది అని కమల్ అంటూ ఉంటాడు. అవును బాబు, ఈ నిజం మీనాక్షి అవని భరత్లు నా పిల్లలు, మీనాక్షి నా భార్య అన్న నిజం బావగారికి తెలిసిపోయింది. ఆ నిజాన్ని పార్టీ అరేంజ్ చేసి ఆ రోజు ఆ పార్టీలో అందరి ముందు మీనాక్షికి అవనికి న్యాయం జరగాలి
వాళ్ళు అవమానపడకుండా చూడాలి అని ఇక మీ నాన్నగారు నిర్ణయించుకున్నారు. ఆ రోజు నా గురించి నిజాన్ని చెప్పాలని, మీనాక్షి అవనిలా ఇక గురించి చెప్పాలని, నేనే అవని తండ్రినని, మీనాక్షి భర్తనన నిజాన్ని పార్టీలో అందరి ముందు తెలియజేయాలని మీ నాన్నగారు ఆ పార్టీ అరేంజ్ చేశారు. ఇక ఆ పార్టీలో నా గురించి ఇక నేనే ఇక ఆ మీనాక్షి భర్తనని, అవని తండ్రి అని నిజం చెప్పకూడదు. ఇక మా పరువు తీయకుండా ఉండాలంటే ఈ నిజం బయటికి తెలియకూడదు అని ఇక మామయ్య గారు ఈ నిజం బయట పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి ఆ రోజు ఇక ఈ నిజం ఎలాగైనా బయట పెడతాడని మీ నాన్నగారు ఇక ఆ రోజు పల్లవి మీ నాన్నగారిని మేడపై నుంచి తోసేసింది. ఈరోజు మీ నాన్నగారు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా ఈ పల్లవే. ఇక మీ నాన్నని పైనుంచి తోసేసింది పల్లవే అని చెప్పగానే కమల్ షాక్ అయిపోతాడు. ఏంటి మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, ఇది నిజమా అని అంటూ ఉంటాడు. అవును బాబు ఇది నిజం అని చెప్పగానే అప్పుడే పల్లవి గురించి తెలుసుకొని కమల్ అయితే షాక్ అయిపోతాడు. నా తండ్రినే చంపాలని చూస్తుందా, దాన్ని వదిలిపెట్టను, ఇలాంటిది ఎప్పటికీ ఆ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా అందరి ప్రాణాలు తీస్తుంది, లేదు దాన్ని ఇప్పుడే అంతు చూస్తాను అని కమల్ అయితే అంటూ ఉంటాడు. అవును బాబు, ఇక పల్లవి మారదు, నాకు కూడా అర్థమైపోయింది. నేనైనా మారాను కానీ పల్లవి మాత్రం ఏ రోజు మారదని నాకు కూడా అర్థమైపోయింది. అవని నా ప్రాణాలు కాపాడాలని చూసింది, కానీ పల్లవి మాత్రం నా ప్రాణాలు తీయాలని చూసింది. అలాంటి పల్లవి ఎప్పటికీ మారదు. కాబట్టి ఇక నువ్వే ఏ విధంగానైనా పల్లవి గురించి తేల్చుకోవాలి అని చక్రధర్ పల్లవి నిజ స్వరూపాన్ని అయితే బయటపెడతాడు కమల్ ముందు. అప్పుడే ఇక కమల్ అయితే ఇంటికి చాలా ఆవేశంతో వస్తాడు. అది చూసిన ఇక వెంటనే అందరూ ఇక ఏంట్రా ఏం జరిగిందిరా అంత ఆవేశంగా ఉన్నావు అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఆ పల్లవి ఎక్కడుంది, ఆ పల్లవి ఎక్కడుంది అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి బయటకు వస్తుంది. ఏంటి కమల్ ఇంత సీరియస్గా ఉన్నాడు అని ఇక చూస్తూ ఉంటాడు. అప్పుడే ఒసే పల్లవి, నీలాంటిది నా ఇంట్లో ఉండకూడదు, నీలాంటిది దాన్ని చంపేయాలి, కానీ నా చేతులతో నిన్ను చంపి నేను ఆ పాపం మూట కట్టుకోలేను, నిన్ను జైలుకు పంపించడమే కరెక్ట్, నీలాంటిది ఎప్పటికీ మారదు అని కమల్ అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అక్షయ్ శ్రీకర్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక పార్వతి అయితే ఏంటివిరా ఏం జరిగిందిరా అని అంటూ ఉంటారు. ఇక ఈ పల్లవి మామూలుది కాదు అమ్మ, అసలు నాన్నకి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ పల్లవే నాన్నని మేడపై నుంచి తోసేసింది. ఈ పల్లవి తండ్రి గురించి నిజాన్ని నాన్న ఎక్కడ బయట పెడతాడని, నాన్న గురించి బయటపడకూడదని, నాన్న బయట పెట్టకూడదని ఆ పార్టీలో ఆ రోజు మేడపై నుంచి తోసేసింది నాన్నని ఎవరో కాదు ఈ పల్లవే అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంట్రా నువ్వు చెప్పేది, ఈ పల్లవి నాన్నని మేడపై నుంచి తోసేసిందా అని పార్వతి అక్షయ్ అంటూ ఉంటారు. అవునన్నయ్య నిజంగా చెప్తున్నాను, ఇప్పుడే చక్రధర్ మామయ్య నాకు ఈ నిజాన్ని చెప్పాడు. ఇంకా అసలు నిజం ఏంటంటే చక్రధర్ మామయ్య ఇప్పుడు అవని ఇక మీనాక్షి తన భార్య అవని భరతులు తన పిల్లలని నిజాన్ని అందరి ముందు బయట పెట్టాడు కదా, ఇక అలా చేశాడని ఇక పల్లవి తన కన్న తండ్రి కూడా చంపేయాలని రౌడీలతో తనని చంపేయడానికి చూసింది. ఇప్పుడు మామయ్యని నేను కాపాడాను అని చెప్పగానే అప్పుడే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇలాంటిదా, కన్న తండ్రిని కూడా చంపాలని చూస్తుందా, అయినా ఇలాంటిది మన ఇంట్లో ఉండనవసరం లేదురా, ఇలాంటి దాన్ని బయటికి గెంటేయాలి అని ఇక కమల్ అయితే ఇక కమల్ ఇంట్లో వాళ్ళంతా అందరూ అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఎస్ఐ అభిరామ్ అయితే ఎంట్రీ ఇస్తాడు. వెంటనే నాకు కూడా తెలుసు ఈ పల్లవే ఇదంతా చేసిందని, అందుకే తన కోసమే నేను ఎంక్వైరీ చేస్తున్నాను, తనే అని తేల్చినాక తెలుసుకుందాం అనుకున్నాను, కానీ తన్న తండ్రే ఈ విధంగా చెప్పాడు కదా, ఇక వెంటనే ఇలాంటిది ఇక జైల్లోనే ఉండాలి అని ఇక ఎస్ఐ అభిరామ్ అయితే పల్లవిని అరెస్ట్ చేసుకుని తీసుకువెళ్తాడు. ఈ విధంగానైతే పల్లవి నిజ స్వరూపాన్ని చక్రధర్ ద్వారానే అందరూ తెలుసుకునేలా చేశాడు కమల్. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.